మాఘ పౌర్ణమి సందర్భంగా ఎస్రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు సముద్ర స్నానాలు చేసి కొండపై వెలిసి ఉన్న శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత లక్ష్మీ మాధవ స్వామి వారిని దర్శించుకుంటే పాపాలు కష్టాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మైరన్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల రవాణా సౌకర్యం కోసం ఏపీఎస్ఆర్టీసీ తగిన బస్సులను ఏర్పాటు చేశారు. మేడం సైడ్కి రండి. సైడ్కి వచ్చాను. యామగిరిపై వేయించిస్తున్న శ్రీ భూదేవి లక్ష్మీ మాధవ వారి వార్షిక కాలం ప్రతి ఏటా కూడా భీష్మ ఏకాదశి కళ్యాణము, అలాగే పౌర్ణమి రోజున పూర్ణాలతో ఈ ఉత్సవ ముగుస్తాయి. కానీ ఈ రోజున సముద్ర స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. అలాగే సముద్రంలో స్నానం చేయడం వల్ల పాపాలను తిరిగిపోయి పుణ్యాలు, అలాగే సిరి సంపద వస్తాయని చెప్పి దీనివల్ల ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మాఘం రోజున లక్షలాదిగా జనాలు వచ్చి సముద్ర స్నానం ఆచరించి కొండపై ఉన్న లక్ష్మీ మాధవస్వామిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. జై శ్రీరామ్. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుత అనకాపల్లి జిల్లా, ఎస్రాయవరం మండలం రేవుపోలవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీమాధవస్వామి ఆలయం వద్ద నుంచి మేము ఈ చెప్పడం జరుగుతుందండి. ఇదేంటంటే ఈ ఆలయాన్ని 1967లో మన క్షత్రియ కుటుంబాలు గుడివాడ పేరిచల్ల తిరుపతిరాజు గారు కుమారులు అప్పల నరసింహరాజు గారు, లక్ష్మీ పెద్దరాజు గారు, నరసింహరాజు గారు, అలాగే పెద్దిరాజు గారి కుమారులు లక్ష్మీ పెద్దరాజు గారు, అలాగే సీతారామరాజు గారి కుమారులు భద్రరాజు గారి సభ్యులు, అలాగే గుర్రాజుపేట పచ్చమట్ల వెంకట పెద్దరాజు గారు, పరతాలరాజు గారి కుటుంబ సభ్యులు, అలాగే గుమ్మలూరు ఏజర్ల వెంకట పెద్దరాజు గారు మరియు ఏజర్ల పెరిమాలరాజు గారి కుటుంబ సభ్యులు, అలాగే మన రేవుపోలవరం గ్రామ పెద్దలు చొక్కా తాతయ్య గారు, గనగల్ల అప్పన్న గారు, చోడిపల్లి కోదండ గారు, వాసుపల్లి నల్లప్పన్న గారు, చేపల అప్పలస్వామి గారు, ఈ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా దీన్ని ఒక సంకల్పించుకొని ఈ దేవాలయాన్ని 1967లో నిర్మించడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులు, ఇలాగే గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, సర్పంచులు అందరూ కూడా దీనికి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏంటంటే అంటే సంవత్సరం అంతా నిత్యం జరుగుతుంటుంది. మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజుని ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపించుతాం. అది అందరూ కూడా ఎవరైతే చెప్పామో వీరందరి తాలూకా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయండి.